ఏపీలో వైసీపీ నేతలపై అంతకంతకు పెరుగుతున్న పోలీసుల దాడులపై వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల ఫైర్ అయ్యారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో అందుబాటులో ఉన్న నాయకులతో సజ్జల సమావేశమయ్యారు. ఈ సందర్భంగా తాజాగా విడుదల రజనీపై పోలీసులు దాడితో పాటు ఇతర ఘటనలపైన చర్చించారు. అనంతరం కీలక ప్రకటన చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ నీరుగారుస్తూ రాజకీయ కక్ష సాధింపులకు వినియోగిస్తోన్న కూటమి ప్రభుత్వ విధానాలపై వైసీపీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో రాజకీయ కక్ష సాధింపు చర్యలు, పోలీసులను వినియోగించుకుంటున్న తీరు, దిగజారిన శాంతి భద్రతలు, తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల స్థానిక సీఐ అమానుషంగా వ్యవహరించిన వైనంపై నేతలతో ఆయన చర్చించారు. రాష్ట్రంలో పోలీసులు పరిధి దాటి వ్యవహరిస్తోన్న తీరుపై ఈ సందర్భంగా వైసీపీ నేతలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. చట్టాన్ని చేతిలోకి తీసుకుంటూ రాష్ట్రంలో పోలీసు వ్యవస్థని నిర్వీర్యం చేస్తున్న ప్రభుత్వ విధానాలను ప్రస్తావించారు. తాజాగా మాజీ మంత్రి విడుదల రజనీ పట్ల పోలీసు అధికారి వ్యవహరించిన తీరు రాష్ట్రంలో పోలీసుల ద్వారా ప్రభుత్వం చేయిస్తోన్న దౌర్జన్యకాండకు నిదర్శనమని నాయకులు అభిప్రాయపడ్డారు. కూటమి ప్రభుత్వ అప్రజాస్వామిక విధానాలు, పోలీసు యంత్రాంగాన్ని తప్పుదోవలో నడిపిస్తోన్న వైనాన్ని ప్రజల ముందు పెట్టేందుకు వైసీపీ ఒక కార్యాచరణ సిద్ధం చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. కూటమి సర్కార్ రాష్ట్రంలో ప్రశ్నించే గొంతులను నొక్కేస్తోందని, ఎవరైనా ప్రభుత్వ వైఫల్యాలను నిలదీస్తే పోలీసులను ప్రయోగించి తప్పుడు కేసులు బనాయిస్తున్నారని సజ్జల మండిపడ్డారు. పోలీసులు సైతం కేసుల నమోదులో చట్టపరమైన నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించడం దారుణమని సజ్జల అన్నారు. రెడ్ బుక్ రాజ్యాంగంతో రాష్ట్రంలో పరిస్థితులు దిగజారిపోయాయని, డీజీపీకి ఫిర్యాదు చేసే అవకాశం కూడా ఇవ్వకపోవడం ఎంతవరకు సమంజసమని ఆయన ప్రశ్నించారు. ఎన్నిసార్లు డీజీపీ అపాయింట్మెంట్ కోరినా స్పందించకపోవడం దేనికి సంకేతమని నిలదీశారు. ఈ మొత్తం వ్యవహారాన్ని వైసీపీ సీరియస్గా తీసుకుంటోందని, వ్యవస్థలను కాపాడేందుకు బాధ్యత గల ప్రతిపక్షంగా దీనిపై స్పందిస్తున్నారు.